చూసిన తర్వాత వి హెడెడ్ బ్యాక్ టు ఎల్ఎపి. దారి మధ్యలో చాలా మంచి వ్యూస్ వచ్చాయి. ఒక స్పైస్ గార్డెన్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. బట్ మధ్యలో ఈ బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఈ ఎలిఫెంట్స్ చూడటమే. We are giving bananas to elephants. Thank you. సో చేతిలో నోట్ పెడితే మనకి ఇలా ఆశీర్వాదం వేస్తుంది. సో చిల్లర అయిపోయింది. లాస్ట్ 500 నోట్ ఇచ్చాడు మన జోసెఫ్. తీసుకుని వెళ్ళిపోయారు. అంటే ఆ చిన్న ట్విచ్ చేస్తే అది ఇలా ట్రంక్ లేపుతుంది. బట్ వాళ్ళు ఇలా నోట్ పెడితేనే లేపుతుంది ఏదో చెప్పారనమాట. మనోడు ఆ ఎమోషన్లో ఇచ్చేసాడు. చేంజ్ లేదు. పూల్ హీటెడ్ పూలే నార్మల్ పూల్? హీటెడ్ పూల్ కావాలా నీకు? అదే అడుగుతున్నాను. క్లైమేట్ చల్లగా ఉంది. ఓ ఏంటి, ఇది ఒక లాబీ, ఇది ఒక రూము. ఎస్ థ్యాంక్ యూ. ఈ లెగ్ రైట్కి ఆ లెగ్ లెఫ్ట్కి ముందుకు చాపుకొని. బాయ్స్, హౌ ఇస్ ద మసాజ్? జిమ్ వర్కౌట్ సెషన్ తర్వాత ఆహాహా, వర్కౌట్ సెషన్ తర్వాత మంచిగా ఒక మసాజ్కి వచ్చి కేరళలో మంచి ఆయుర్వేదిక్ మసాజ్ వచ్చే ఫీల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అగైన్ నెక్ చేసాడు, ఫేస్ చేసాడు. అబ్బా కూడా చేశాను. బ్లాక్ వర్కౌట్ చేసానా మొత్తం ఫ్రీ అయిపోయింది వాడు మసాజ్ చేయగానే. మనకు తెలియాలి కదా, టైగర్ ప్లేయర్ 6:30కి ఏముంటుంది టైగర్స్ డియర్స్ వాళ్ళ టికెట్ కూడా బుక్ చేశారు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే హోటల్కి ఇప్పుడు పరుగులు తీస్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ 10 minutes డిస్టెన్స్ అనమాట బై వాక్. బఫే క్లోజ్ అయిపోయి 10 o'clock. బఫే తినేసి విల్ ఎండ్ దిస్ డే లైక్ దిస్. ఈరోజు హైలైట్ మాత్రం ఆ ఏనుగు మనల్ని బ్లెస్ చేసింది కదా. ఇట్స్ లైక్ గణేష్ బ్లెస్సింగ్. గణేష్ ఎవరైతే నేను ఇన్స్టాలో ఫాలో అవుతున్నారో స్టోరీ పెట్టాను. ఐ లవ్ ఎలిఫెంట్స్ మ్యాన్. అలాగా కట్టేసి ఉంచేటప్పటికి నాకు ఎందుకో రిగ్రెట్ ఫీల్ వచ్చింది. అందుకే ఐ డిడెంట్ క్లైమ్. నాకు ఆ రైడ్ అవసరం లేదు అనిపించింది. ఏంటంటే అక్కడ ఎలిఫెంట్ రైడ్స్ అవుతున్నాయి. బేసికల్లీ ఎలిఫెంట్ రైడ్స్ అనేవి కామన్. బట్ అవి చూసినప్పటి నుంచి తెగ ఫీల్ అయిపోతున్నాడు. అదే అట్లా కట్టేసేది ఎక్కేస్తున్నది. కింద కాళ్ళు 4 legs ఉంటాయి కదా. 2 legs మధ్యలో చైన్ పెట్టేసి యూనో ఆ మూమెంట్ అది ఏమో ఐ కుడెంట్. టైం అవుతుందంటే ఏంట్రై మధ్యలో షాపింగ్లు, నువ్వు నీ ఆయిలీ ఫేస్. షాంపూ కావాలి నాకు, సోప్ కావాలి. మజ్జిగ ప్యాకెట్ కొడుతాడు. అమ్మయ్యా ఫైనల్లీ వి మేడ్ ఇట్. ఎలా ఉంది ఫుడ్? బెస్ట్ చికెన్ కదా, బెస్ట్ ఫుడ్ ఎవర్ ఇన్ దిస్ ట్రిప్. గుడ్ మార్నింగ్. పొద్దున్నే నాకు అర్థం కావట్లేదు. ఇంత పొద్దున్నే బోటింగ్ అంటే ప్లాన్ ఏంటి ఇప్పుడు? బోటింగ్ అంట. వి ఆర్ గోయింగ్ దేర్. పెరియర్ టైగర్ రిజర్వ్. రసకియాలా డైరెక్ట్ బస్ ఎలాగానే వీడియో కెమెరా అలౌడ్ ఏనా? అలౌడ్, చార్జబుల్, పేబుల్. 3 ఇన్మే నో 335. మనం ఆనికో ఓన్లీ కెమెరా అంటారా? అంటే మనోడిది కెమెరా కదా. ఏంటిది ఆట బొమ్మ? ఏది చూపించు, చెప్పురా కెమెరా అని చెప్పి. అక్కడ లోపల ఉన్నవన్నీ గుట్టు బయలు చేస్తాను నా కెమెరాతో. డన్. పుష్ప ఫీల్ వస్తుంది. 1000 రూపాయల పని, 1000 రూపాయల పని, 10,000 పని. కామెడీ ఏంటంటే 50mm మర్చిపోయాను. ఇంకా బీరోల్స్ కోసం తీసుకోవడం ఇప్పుడు కష్టం అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ వైడ్ లెన్స్. కొంచెం జూమ్ చేసి మంచి షార్ట్స్ తీసుకోవడం అవ్వదు దీంతో. బట్ ఎనో విల్ మేనేజ్. యూ హ్యావ్ టు ఇంప్రొవైజ్. ఏ సోలు షూ సోలా? ఇక్కడ సీరియస్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. సీరియస్ మ్యాటర్ ఇది. అదే మ్యాటర్ ఏంటనుకున్నారు, మనం లైక్ న్యాచురల్గా మనం భూమి నుంచి పుట్టాం. సరే చెప్పు. మీకు ఐడియా ఉందా లేదా ఒక హ్యూమన్ ఎలాగా ఎవల్యూషన్ ఎలా అయిందో స్టార్టింగ్ నుంచి? ఓకే, అవును. మనకి ఎప్పుడైనా నేచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు బాగా అనిపించదు. అందుకే బికాస్ వీ హ్యావ్ దట్ కనెక్షన్ విత్ ద నేచర్. ఓకే, బాటనీ టీచర్ అయిపోతుంది. నేచర్ కాల్ వస్తుంది ఇప్పుడు.
ఈజీగా బైనాకులర్స్ తెచ్చుకున్న బాగుండు. థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ దీస్ రైడ్స్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. అలా అని చెప్పి ఇప్పుడు ఏం లేదు కనిపించలేదు అని చెప్పొచ్చు, బట్ దానివల్ల మీరు ట్రై చేయకుండా ఉండొద్దు. ట్రై చేయండి, హోప్ ఫర్ ద బెస్ట్. జీవితంలో చాలా థింగ్స్ మనం ట్రై చేస్తే కానీ తెలియదు అది బెస్ట్ అవుతుందో లేదా అని చెప్పి. దిస్ ఈస్ లిటిల్ బిట్ ట్రై, బట్ ఇది విఫలమైంది. నాకు ఏ యానిమల్స్ కనిపించట్లేదు, బట్ సీజనల్ చేంజ్ అంతే. Completely it's ready. We are checking out. ఏంటి లిఫ్ట్ ఎందుకు నన్ను నొక్కేస్తుంది? Long journey ahead of us. 3.5 hours. నాలుగు గంటలు వితౌట్ ఎనీ బ్రేక్. 4 గంటలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఎంత నేను స్ట్రెయిన్ అవ్వలేదురా. మనం వెళ్ళినప్పుడే వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా చాలా స్మూత్ గా అయిపోయింది, కానీ ఇది మధ్యలో వామిటింగ్ సెన్సేషన్స్. ముగ్గురు అనుకున్నా ఎలా ఆపుకున్నాం అంటే ఎప్పుడో ముగ్గురులో ఎవరికొకరికి వచ్చేది, కానీ ఫస్ట్ టైం ముగ్గురికి కూడా వామిటింగ్. నేను స్లీప్ లాస్ట్ గంట స్లీప్, ఫస్ట్ 2 గంటలు స్లీప్ అలాగుంది. దిస్ ఈస్ ద హౌస్ బోట్. అరే హౌస్ బోటా బోట్ హౌసా? బోట్ హౌస్. పడిపోతాయి. నేను పడిపోతాను లేదు నీకు. ఇక్కడ కెప్టెన్ ఆఫ్ ద షిప్ కూర్చుంటాడా? అబ్బో చాలా రూమ్స్ ఉన్నాయి భయ్యా. ఈ బెడ్ మన ముగ్గురికి సరిపోద్దా? మన జబ్బలు అడ్డేస్తాయి. రూమ్ మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం లంచ్కి వెళ్ళాలి. లంచ్ ఏరియా ఈజ్ నైస్. లంచ్ బాగుంటుందో లేదు తెలియదు, లంచ్ ఏరియా మాత్రం నైస్గా ఉంది. మనకి ఇక్కడ వేడి వేడి తవా ఫిష్ ఇచ్చారు. జోసఫ్ ఈస్ హ్యాపీ నౌ. ఈజ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. యా, జోసఫ్ లవ్స్ తవా ఫిష్. బాగానే నిజం చెప్పరా? బాగుందా? బాగానే నైస్. లంచ్ అయిపోయింది, గట్టిగా తిన్నాంలేండి. అందుకే మినిమం లాక్ కూడా చేయలేదు అక్కడ. ఇక్కడ చూస్తారు ఎంత బాగుందో. ఇప్పుడు ఎజెండా ఏంటంటే వి గోనా హెడ్ టు ఏ మార్కెట్, ఏ ఫిష్ మార్కెట్. సో ఇక్కడ ఫిష్ అడిగాం, మంచిగా ఒక ఫిష్ అన్నారు. సో అక్కడ ఫిష్ మార్కెట్లో ఫిష్ కొనుక్కొని ఇక్కడ మనం చేయించుకోవచ్చు అంట, చేయించేసుకుందాం. అండ్ వాటర్స్ మీద ఫిష్ కాకుండా ఇంకేం తింటో చెప్పండి. ఇవి అయితే ఇక్కడ ఉన్న అందాలను చూసి చాలా మురిసిపోతున్నాడు. నేను కూడా అవే అందాలు చూడడానికి ట్రై చేస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన ప్రకృతిని మనం ఎంజాయ్ చేయాలి. ఎక్కువ మాట నిజాలు చెప్పేస్తాను. లేదు మీకు వ్యూ చూపిస్తాను కదా, రైట్. బాగుంది వ్యూ. నైస్. వాటర్ పడుతుంది. మనం ఒక బోర్డర్లో నడుస్తున్నాం అనమాట. వీఆర్ గోయింగ్ టు మార్కెట్ టు షాప్. ఎస్, ఇప్పుడు కూడా నా ఫోన్ మర్చిపోయాను. సూపర్. మనం బ్యాక్ వాటర్స్కి వెళ్ళిపోతున్నాను అనమాట. ఒక డీప్ కెనాల్స్ ఉంటాయి ఇంత చిన్న చిన్న వేస్లో. అంత పెద్ద హౌస్ బోట్ సరిపోదు కాబట్టి, అరే బోట్ హౌస్ హౌస్ బోట్ బోట్ హౌస్ సరిపోదు కాబట్టి ఇంత చిన్న బోట్లో 20 మెంబర్స్ కూర్చొని వెళ్తున్నాం వితౌట్ ఎనీ లైఫ్ జాకెట్స్. సక్సెస్ఫుల్గా బయట పడదామని అనుకుందాం. ఇంత మంచి ఫుటేజ్, ఇంత మంచి వ్లాగ్ వచ్చిన తర్వాత ఒక డ్రోన్ ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది మా ఇద్దరికి. చాలా మంచి ఫాలో షాట్స్, పైనుంచి టాప్ డౌన్ షాట్స్ వస్తాయి. ఫిష్ మార్కెట్ అన్నారు, గంట తిప్పాడు, ఎక్కడ ఆపలేదు. కొబ్బరి బోండాల నీళ్ళ దగ్గర, ఐస్ క్రీమ్ దగ్గర ఆపాడు అంతే. వేర్ ఈస్ మై ఫిష్ మ్యాన్? ఐ వెయిటింగ్ ఫర్ ద ఫిష్. తీసుకొచ్చాడు అక్కడికి. వాట్ ద ఫిష్? నా కోసం నీ చెప్పులు త్యాగం చేసావు. చేపలు కాపుతాడంట. Captain of the boat. So how much will this boat cost? 3. More than 3 years. We thought 1 around or 3 years. No, 3 crores. It's a 14 bedroom and it's 16 bathroom. 16 bathrooms. No, paina 2 floors. Live crab. Live crab, huh? చూగడ కళ్ళల్లో ఆనందం. అరే నాకు ఇది ఇష్టం, ఇది బాగుంటాయిరా. ఇది బాగుంటాయి, చాలా బాగుంటాయి. 3 ఆడి తిండు ఫిష్ అసలు తిన్నాడు, రొయ్యలే తింటాడు. అందుకే 2 తీసుకున్నది. సరే 2 బెస్ట్. 2 చాలే, మిగతా ఒకటి ఉన్నాయి కదరా. Only small ones. Tuna fish nahi hai.
జోసెఫ్ అండి అలాగా ఆనందంగా చూడడం నాకు చాలా ఇష్టం. ఫుడ్ విషయంలో ఆడ ఫేస్లో ఒక ఫిల్టర్ లేని కళ వస్తుంది అనమాట. దానికోసం ఏదైనా చేయాలనిపిస్తుంది నాకైతే. అయితే వచ్చేసింది అండ్ ఇట్ సో యమ్మీ. ఎస్, అక్కడితో నేను ఈ వీడియో ఆపైపోతున్నాను. అయినా మీరు ఆ టోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి, బికాజ్ ఆ టోస్ట్ చాలా స్పెషల్. నాకు ఇందులోనే పెడదామని చెప్పనుకున్నా కానీ ఆ టోస్ట్కి ఒక యునీక్ సపరేట్ వీడియో కావాలి, బికాస్ దట్ ఈస్ డెడికేటెడ్ వీడియో ఫర్ జోసెఫ్. కంప్లీట్ లిటిల్ బిట్ ఎమోషన్ ఉంటుంది. ఈ వీడియో, ఈ వ్లాగ్, ఎల్పి వ్లాగ్ ఒకటేనా నెక్స్ట్ డే ఆ వీడియో వచ్చేస్తాను అనమాట. సో ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఆ వీడియో మీరు చూడొచ్చు ద నెక్స్ట్ డే. సో ప్రస్తుతానికి అయితే బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఆ బ్యాక్ వాటర్స్ కానీ, ఆ హౌస్ బోట్ కానీ చాలా బాగుంది. అండ్ యూ మస్ట్ ఆల్సో గో దే. అండ్ లాస్ట్ ఫైనల్, విచ్ ఈస్ ద 4th డెడికేటెడ్ వీడియో ఫర్ జోసెఫ్, ఏ గుడ్ బై, ఏ ఫైనల్ గుడ్ బై ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. అది రాబోతుంది అనమాట. మేక్ షూర్ యూ సీ దట్ ఆల్సో ఫర్ టుమారో. ఓకే, సో మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ చేయండి ఎలా అనిపించింది, మీరు కేరళ ఎప్పుడు వెళ్తున్నారు, వెళ్ళారా, వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, డూ కామెంట్ బిలో. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.